క్వేల్ పక్షుల పెంపకం సన్న చిన్నకారు రైతులకు నిరుద్యోగ యువతకు ఉపాధినిచ్చే పరిశ్రమగా మంచి ఆదరణ పొందుతోంది. దేశంలో చాలా చోట్ల వీటి గుడ్లకు మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, శ్రమతో 5-6 వారాల్లోనే ఈ పక్షులను మార్కెట్ చేసే అవకాశం ఉండటంతో రైతులకు వీటి పెంపకం అన్ని విధాలా అనుకూలంగా మారింది. క్వేల్ పక్షుల పెంపకం గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్. మార్కెట్లో మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసం ఉత్పత్తి కావడం లేదు. మాంసాహారం కొరకు జంతువులను, పక్షులను పెంచడం అనాదిగా వస్తున్నది. కానీ పక్షుల విషయంలో అనాదిగా ఉన్నది కోళ్లను పెంచడం. కోళ్లలో బ్రాయిలర్ కోళ్లు, గ్రుడ్లు పెట్టే కోళ్లు, గినీ కోళ్లు, నీటి కోళ్లు, ఈము పక్షులు, క్వాయిల్ పక్షుల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ముఖ్యంగా క్వాయిల్ పక్షుల మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కోడి మాంసం కంటే కూడా మాంసం రుచిగా ఉండడం, కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. మన పూర్వీకులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశువులు, జీవాలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆరోగ్యమైన జీవనాన్ని పొందేవారు. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చి ఒకే పంట విధానాన్ని చేపట్టారు. అయితే ఇందులో మొదట్లో లాభాలు వచ్చినా రాను రాను నష్టాలు అధికమవడంతో వాటిని పూడ్చుకునేందుకు అనుబంధ రంగాలైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలు, కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. అయితే సన్న, చిన్నకారు రైతులు అంత పెట్టుబడి పెట్టలేకపోవడం, పౌల్ట్రీకి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం ఉండడం, మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో కౌజు పిట్టల పెంపకాన్ని చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిపాటి స్థలం, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలోనే మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో ఇటు నిరుద్యోగులు సైతం మొగ్గు చూపుతున్నారు. మనం ప్రత్యామ్నాయ కోళ్ల పెంపకం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో టర్కీ కోళ్లు కానీ, క్వైల్ పక్షులు కానీ, గినీ ఫౌల్స్ కానీ వీటి పెంపకం ఊపందుకుంది. ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు, నిరుద్యోగ యువత వీటిని ఎక్కువగా పెంపకానికి ముందుకొస్తున్నారు. ఎందుకంటే కోళ్ల పెంపకం, బ్రాయిలర్ కోళ్ల పెంపకం కానీ, లేయర్ కోళ్ల పెంపకం కానీ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే వీటి ఇన్వెస్ట్మెంట్కు చాలా పెద్ద అమౌంట్ కావాలి, 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు కావాలి. అదే క్వైల్ పక్షుల పెంపకం మాత్రం మనం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయవచ్చు. తక్కువ పెట్టుబడి అంటే మనం 50,000 నుంచి షెడ్ ఉన్నట్టయితే 50,000 నుంచి ₹1,00,000 లోపు మనం స్టార్ట్ చేసేయచ్చు. ఇవి తక్కువ కాలంలోనే మంచి వెయిట్ వస్తుంది. దగ్గర మగ పక్షులు అయితే 160 గ్రాములు, ఆడపక్షులు అయితే 200 గ్రాముల వరకు బరువును తూగుతాయి. ఈ వయసులో మనం వీటిని మార్కెటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కానీ మనకు క్వైల్ పక్షుల పెంపకంలో ఎలాంటి వ్యాక్సిన్స్ అవసరం లేదు. వీటికి డిమాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఇవి ఆల్రెడీ ముందంజలో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మనకు బ్రాయిలర్ కోళ్ళ పెంపకంతో పాటు ఇవి కూడా ముందంజలో ఉన్నాయి. మన దగ్గర అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. కావున కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో డిమాండ్ ఎలా ఉంది, మీరు ఫస్ట్ చికెన్ షాప్తో మాట్లాడుకోండి. చికెన్ షాప్లో ఎంతవరకు డిమాండ్ ఉంది, చిన్న చిన్న రెస్టారెంట్లు, కళ్ళు కంపౌండ్స్ ఇలాంటి చోట్ల మనకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిని చూసుకొని స్టార్ట్ చేసే ఎవరైనా సరే 1000 క్వైల్ పక్షులతో స్టార్ట్ చేసినట్టయితే మంచి లాభాన్ని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో అతి తక్కువ సమయంలోనే ఎదిగే ఈ క్వాయిల్ పక్షుల పెంపకం చేపడితే మంచి లాభాలు ఉంటాయని, ఒక కోడిని పెంచే స్థలంలో సుమారు 8 నుంచి 10 క్వాయిల్ పక్షులను పెంచవచ్చు. ముఖ్యంగా గుడ్ల నుండి పొదగబడిన క్వాయిల్ పిల్లలు చాలా చిన్నవిగా, సున్నితంగా ఉంటాయి. పోషణకయ్యే ఖర్చు మొత్తం క్వాయిళ్ల పెంపకానికయ్యే ఖర్చులో సుమారు 70% పైగా ఉంటుంది. మాంసానికి పెంచే క్వాయిల్ 5 వారాల వయసు నుండి అమ్మడం ఉత్తమం. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే వీటి తక్కువ స్థలం. మనకు ఒక బ్రాయిలర్ కోడి పెంపకానికి 1 SFT అవసరమైతే అదే 1 SFTలో ఒక క్వాయిల్ పక్షిని దగ్గర 8 క్వాయిల్ పక్షులను పెంచుకోవచ్చు. సో తక్కువ పెట్టుబడి, తక్కువ స్థలము, తక్కువ మెయింటెనెన్స్, వ్యాక్సినేషన్ లేకుండా నిరుద్యోగ యువత కానీ, సన్న చిన్నకారు రైతులు కానీ వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. పెద్ద టెక్నాలజీ మనకు వీటికి అవసరం లేదు. మామూలుగా నాటుకోళ్ళను పెంచిన అనుభవం ఉంటే సరిపోతుంది. మామూలుగా మనకు ఒక క్వాయిల్ పక్షి ఒకరోజు వయసు ఉన్నది ₹6 మేము అమ్ముతున్నాం ఇక్కడ రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాలలో. దాని పెంపకానికి మనకు పూర్తి ఖర్చు పోను ఒక ₹20 నుంచి ₹25 అవుతుంది. మనం ఒక జత లేకపోతే ఒక కోడి పిల్లను, ఒక క్వాయిల్ పక్షిని ₹40 అమ్ముకోవచ్చు. ₹40 అమ్ముకుంటే దగ్గర మనకు ఒక కోడి పైన ₹10 లాభాన్ని మనం నికరంగా పొందొచ్చు. సో ₹10 లాభంతో మన ఫార్మర్ అమ్ముకున్నట్టయితే ఒక 1000 క్వాయిల్ పక్షులకు ఎటు లేకున్నా కానీ ₹10,000 మనం లాభాన్ని పొందొచ్చు. అది ఒక బ్యాచ్లో.
అలా ఇయర్కు దగ్గర మనం ఒక 6 to 8 బ్యాచెస్ మనం పెంచుకోవచ్చు. నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ 1000 పక్షులతోటి, అదే 10,000 అయితే ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఈ పక్షులు 5 వారాల తర్వాత మనం ప్రత్యుత్పత్తి కోసం కూడా పెంచుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కోసం అంటే నెక్స్ట్ జనరేషన్ చిక్స్ని ప్రొడ్యూస్ చేసి వాటిని అమ్ముకోవడం. ఎలా అంటే ఇవి 6 వారాలు దాటిన తర్వాత గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఆ టైంలో వీటిని మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకొని ఒక ఇంక్యుబేటర్ కొనుక్కుంటే ఆ ఇంక్యుబేటర్ ద్వారా మనం చిక్స్ను ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒక కోడి అంటే క్వైల్ పక్షి సగటున 270 నుంచి 280 గుడ్లు ఒక సంవత్సరానికి పెడతాయి. అలా మనం ఒక్కొక్క కోడి నుంచి సంవత్సరానికి ఎట్లేకున్నా హ్యాచబిలిటీ బోను ఒక 200 నుంచి 250 వరకు చిన్న పిల్లలను మనం పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే దానా ఖర్చు కూడా చాలా తక్కువ. ఆ దానాను మనం ఒక రోజు వయసు నుంచి 5 వారాల వరకు ప్రీ స్టార్టర్ దానా యూజ్ చేయొచ్చు. అవసరమైతే స్టార్టర్ దానా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రత్యుత్పత్తి కోసం పెంచే వాటికి మాత్రం సపరేట్గా లేయర్ దానా మాత్రం యూజ్ చేయాలి. తక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కానీ నిరుద్యోగ యువత కానీ వాళ్ళకు చాలా అందుబాటులో ఉంటుంది ఇది పెంపకానికి. మార్కెట్కు అనుగుణంగా క్వాయిల్ పక్షుల పెంపకం చేపట్టి వీటి పోషణలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు. వీటి పెంపకం చేపట్టాలనుకునేవారు కోళ్ల శాస్త్ర విభాగం, పశు వైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు అన్నారు. ఫోన్ నెంబర్ 04024015323కి పని దినాల్లో కాల్ చేయాల్సి ఉంటుంది.